మేడం సమాజంలో మహిళ పురుషుడు ఇద్దరు ఒకటే సమానమే కదా? సమానం అంటే అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి కొన్ని ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇద్దరు ఒకటే, సమానమైన పర్లేదు బాబు, సమాన హక్కులు సమానమన్నా పర్లేదు. ఇప్పుడు అమ్మాయిలే ఎక్కువ అంటున్నారు ఇంకొంచెం. ఇప్పుడు కదా. సో ఇప్పుడు మరి పెళ్ళి అయిన తర్వాత మొన్న హార్దిక్ పాండ్యా క్రికెటర్ తెలుసు కదా మీకు, తెలుసు కదా, మొన్న ఒక ఇష్యూ జరిగింది, డివోర్స్ అయినాయి. దానికి భరణం కింద ఇంత అమౌంట్ కట్టాలి అమ్మాయికి అని 70% ఎంతో చెప్పడం జరిగింది. మరి ఇటువంటి విషయాల్ని కోర్టు ఎందుకు ఆలోచనలోకి తీసుకోవట్లేదు? ఇద్దరు సమాన హక్కులు కల్పించాలి, సమానమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని అన్నప్పుడు, ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీస్ ఉన్నప్పుడు, మరి ఈ యొక్క విషయంలోనే అబ్బాయిని ఇబ్బంది పెట్టే రకంగా ఉండడం కోర్టు ఎందుకు ఆలోచన చేయట్లేదు? అనాదిగా మన పూర్వకాలం నుంచి వచ్చింది ఏంటంటే ఆడవాళ్ళు బలహీనులు, మగవాళ్ళు బలవంతులు అన్నది బాగా సమాజంలో పేరుకుపోయి అందరి మనసులో. ఆడవాళ్ళు కొంచెం తక్కువ సమానం, మగవాళ్ళు కొంచెం ఎక్కువ సమానం. అంటే మెంటల్గా ఫిజికల్గా రెండు వైపులా. మీరు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నేను ఎంత కరాటే ఫైటర్ అయినా నిన్ను కొట్టాలి అంటే కొంచెం కష్టపడాలి. కొడతారు మీరు, నన్ను వదిలేను, కొడతాను. నా గురించి నాలాగే అందరూ ఉండరు కదా, నేను చెప్తుంది ఎగ్జాంపుల్. అయినప్పటికీ నేను కూడా కొంచెం కష్టపడాలి అంత లావున్న అబ్బాయి కనిపిస్తే. ఎందుకంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు బలవంతులే, శారీరకంగా మానసికంగా కూడా. సో ఫస్ట్ నుంచి అది ఒక బెంచ్ మార్క్ వేస్తారు మన పెద్దవాళ్ళు, మన తాతల తండ్రుల నుంచి అలా వచ్చేసింది. అది అలా 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 వచ్చేటప్పుడు ఆడవాళ్ళని కొట్టడాలు, కొన్ని రోజుల తర్వాత 498 కేసులు, భరణాలు, ఈ డైవోర్సు, దానికి భరణం ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కేసులు వచ్చినప్పుడు కోర్టు కూడా అప్పట్లో ఏంటి వాళ్ళకి ఏం అర్థమైంది, ఆడవాళ్ళని ఇంత హింసిస్తున్నారు. సో మన లాలో అలా పెట్టున్నాయి కాబట్టి ఆడవాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఏదున్నా, మగవాళ్ళది నెక్స్ట్. ఇప్పుడు కొన్ని చట్టాలు మారాయి, కొన్ని చెప్తున్నాను. ఇప్పుడు మగవాళ్ళకు కూడా ఇబ్బంది పెడితే వెళ్ళి చెప్పొచ్చు, వాళ్ళు కూడా చెప్పొచ్చు. బట్ ఇలాంటివన్నీ ఇప్పుడు అమెండ్మెంట్స్ చేశారు, అప్పుడు ఇదే కదా. సో అలా అయిపోయింది కాబట్టి అదే కంటిన్యూ అయిపోతుంది ఎక్కువ కాలంగా. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇంకొంచెం మారచ్చు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి కూడా కొంత తెస్తుంది కట్నం. ఒకవేళ లవ్ మ్యారేజ్ కాకుండా ఇంట్లో చేస్తే ఒక ₹1,00,000 తెచ్చింది అనుకోండి, అమ్మాయి విడిపోయింది అనుకోండి, నాకు ఇవ్వండి అని అడుగుతుంది. దాంతో పాటు ఇంతకాలం నీతో నేను సంసారం చేశాను కాబట్టి, నా పిల్లల్ని కన్నాను కాబట్టి వాళ్ళ పోషణ నాకు కావాలి కాబట్టి ఇంకొక ₹1,00,000 ఎక్స్ట్రా కావాలి, వాళ్ళ పోషణ కూడా కావాలి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే సార్, అది ఆవిడకి ఇచ్చేయమంటారు. కొన్నిసార్లు అలా కాకపోతే ఆస్తిలో వాటా ఇవ్వమంటారు. ఏవో ఉంటాయి నామ్స్ ప్రకారం. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఆ పరిస్థితులను బట్టి, కాలానుగుణంగా ఆ పరిస్థితులను బట్టి మారిపోతుంటాయి తీర్పులు కూడా. అక్కడ ఉన్న సిచ్యువేషన్ డిమాండ్స్ చేస్తుంది. కాబట్టి అది మనం అలా చెప్పలేం. కానీ అమ్మాయిలది అబ్బాయిలది అన్నది కొన్ని కాలానుగుణంగా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలతో సమానం అని చెప్పి సిగరెట్లు, మందులు, గుట్కాలు, పాన్ పరాగులు, బయట పబ్బుల్లో డాన్సులు, ఈ మన వీడ్లు, అదే ఏమంటారు దాన్ని, గాంజాలు, అవన్నీ కూడా చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్తే ఒక అమ్మాయి 3/4 వేసుకొని సిగరెట్గా, నేను షాక్ అయిపోయాను. ఎప్పుడు 15 సంవత్సరాల కిందట, ఇప్పుడు కాదు, అప్పుడే. ఇప్పుడు ఇంకా ఎక్కువ. నేను ఏంటి ఆడపిల్లలు ఎలా అంటే, నేను ఇంకా పాశ్చాత్య పచ్చట్లా మాట్లాడుతున్నాను అనుకోదు, కానీ మనకు కొంచెం మనం పెంచిన వాతావరణం వల్ల నేను ఆడపిల్ల అంటారు, రోడ్డు మీద ఇట్లా కాల్చేస్తుంది. ఇప్పుడు కాల్చుకుంది, ఏదో ఎక్కడెక్కడ కాల్చుకుందా పబ్లిక్లో. నేను చూసి ఏంది పిల్లలు ఇలా అయిపోయారు అని ఫీల్ అయ్యాను అప్పుడే. అంటే అందరికీ మనం ఎవరు ఆపేస్తాం, మన ఇంట్లో పిల్లది మనం గట్టి దండిస్తాం, బయట ఎక్కడో వెళ్ళిపోయిన వాళ్ళు అనేది మానేస్తారా? సో అందువల్ల ఏది సమానం అది అని కాదు, లా ఏదైనా దాని పాత్ర పోషిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇవ్వాల్సింది, వాళ్ళు బాగా కోట్లు ఉన్నాయనుకో, బాగా మూలుతుంది ఆస్తి, ఆటోమేటిక్గా పిల్లలు ఉన్నారనుకో, లేకపోతే వాళ్ళకి ఉన్న రిలేషన్ బట్టి వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళే ₹1 ఎక్కువ ఇచ్చి సరే అమ్మ నమస్కారం అనేవాళ్ళు ఉంటారు. అసలు ఇవ్వలేమన్నప్పుడు ఫైట్ చేస్తారు, అది చేస్తారు, కోర్టు ఏదో ఇస్తుంది. చాలా ఉన్నాయండి లాలో. దొంగలకి తప్పించుకోవడానికి ఉన్నాయి, మంచివాళ్ళు మోసపోతూనే ఉంటారు, చాలా ఉంటాయి. నిజంగా కొన్ని సాక్ష్యాధారాలే కావాలి కదంటే, దొంగ సాక్ష్యాలతో నిజాయితీ పరులు బాధపడిన రోజులు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎవరిని అనలేం. లా గురించి మనం తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు, తెలిసినంత వరకు చూసిందే మాట్లాడతాం అంతే. మేడం ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎక్కువ కృష్ణ గారి ఫ్యామిలీకి దగ్గర ఉన్న కారణం ఏంటి? కృష్ణ గారి ఫ్యామిలీకి దగ్గరగానే ఏం లేదండి, మోహన్ బాబు గారి ఫ్యామిలీకి దగ్గర ఉంటాను. చిరంజీవి గారి ఫ్యామిలీ దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వరు అంతవరకు. ఆ కాంపౌండ్ లోకి వెళ్దాం అనుకున్నా అక్కడ చుట్టుపక్కల మొత్తం కంచెలా ఉంటారు అందరూ.
రీజన్ అంటే చిరంజీవి గారు ఎక్కడికి కనిపిస్తే మంచిగా నమస్కారం అండి అంటే బాగా మాట్లాడతారు, ఏమో కళ్యాణి అంటారు, కలిసి చేసాం సినిమాలో ఆయనతో కూడా మంచిగానే ఆయన రిలేషన్ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే నమస్కారం పెడితే నమస్కారం అంటారు, నేను వెళ్ళి కలిసాను ఆయన్ని కూడా. నాగబాబు గారు అయితే ఏమో ఎలా ఉన్నాను మంచిగా మాట్లాడతారు, అట్లేం లేదు. కాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఎందుకంటే అక్కడ వాళ్ళకి అంత ఎక్కువ నాలాగా చాలా మంది వస్తారు, వచ్చే ప్రతి ఒక్కరిని ఎలా చేస్తే వాళ్ళ ప్రైవసీ ఉండదు, సో వాళ్ళు ఎలా చేయరు, అందువల్ల వెళ్ళాం. ఇప్పుడు కృష్ణ గారి ఇంటికి మాకు వాళ్ళకి ఉన్న మా మనుషులు, మా అసోసియేషన్లో మనుషులే, కరాటే కళ్యాణి మన అలా అనుకుని కొంచెం అట్లా పిలిచినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా మమ్మల్ని పిలుస్తారు కాబట్టి ఎక్కువ ఫంక్షన్స్లో అట్లా కలుస్తారు అంతే. అంటే కృష్ణ గారు అంటే నరేష్ గారు వల్లనా, నరేష్ గారితో క్లోజ్ కృష్ణ గారు అంటే నాకు ముందు నుంచి ఇష్టం. విజయ నిర్మల్ గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే విజయ నిర్మల్ సినిమాలు కూడా చేసినట్టున్నారు కదా మీరు. వచ్చిన కొత్తలో ఆవిడ డైరెక్షన్లో ఫస్ట్ నేను చిన్న వేషం వేశాను, ఆవిడ చేయి మంచిదే నా ఫీలింగ్, నాకు అదొక చిన్న ఫీలింగ్. అందువల్ల ఆవిడ ఉన్నప్పుడు, ఆవిడ చనిపోయిన తర్వాత నరేష్ గారితో కొంచెం క్లోజ్, మేము అందరం కలిసి మాలో చేయడం అలా, అంతేగాని కృష్ణ గారు అంటే బాగా పిచ్చి. మహేష్ బాబు అన్న కృష్ణ గారు అంటే ఫస్ట్ నుంచి, ఎందుకంటే కృష్ణ గారిని చూస్తే పండులా అనిపిస్తారు, ఒక సరదా అనమాట. ఆయన ఒక పండులాగా, ఆయన చాలా కూల్గా కామ్గా, ఆయన ఎంత కేరింగ్ అంటే, మా అసోసియేషన్ ఎలక్షన్స్ అవుతున్నాయి, విజయ నిర్మల్ గారు అప్పటికే కొంచెం సిక్కున్నారు, కొంచెం అప్పటికే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు. సో ఆయన లిఫ్ట్లోంచి దిగి వెళ్తున్నాము, నేను తీసుకొని వెళ్తున్నాం నరేష్ గారు, మేము అందరం. తర్వాత ఒకసారి చైర్లో కూర్చుని ఆవిడ లేస్తే ఆవిడ డ్రెస్ కొంచెం ఇబ్బందిగా అయింది ఇక్కడ అమ్మది. వెంటనే ఆయన వెళ్ళి క్లియర్గా సెట్ చేసి ఆవిడని పక్కన మమ్మల్ని అందరిని పక్కతో ఆయన వెళ్ళి ఇది చేసి అంత కేరింగ్ ఉండేవారు. అంటే ఆయనకి కొంచెం, ఆయన వెంటనే లేచి పరిగెత్తే వయసులో లేరు కదా, అయినా కానీ ఆయనకి ఎంత కేరింగ్, ప్రతి నిమిషం ఆవిడని చూసుకుంటారు అంత. అంటే అసలు అలాంటి కేరింగ్ హస్బెండ్ అని మేమైతే చాలా, ఆయన ఎందుకో నాకు చాలా ఇష్టం. ఆయన మంచి హీరో అండి, మనసున్న హీరో. సో అందరూ ఎవరు బాగాలేరు, ఇప్పుడు అందరితో మంచిగానే ఉంటాను నేను. మోహన్ బాబు గారి ఇంటికి వెళ్తాం, మోహన్ బాబు గారితో మాట్లాడతాము, లక్ష్మి లేకపోతే లక్ష్మమ్మ లేకపోతే మన మనోజ్ బాబు అందరూ మాట్లాడతారు. విష్ణుబాబుకి అవసరమైన కూడా ఫోన్లు చేసి మాట్లాడతాం, వాళ్ళ వైఫ్ కానీ అందరూ. ఆ పిల్లలు చాలా బాగా పాడతారు. అలా ఏం లేదమ్మా, ఎవరింటికైనా వెళ్ళొచ్చు, ఎవరికైనా వెళ్తే. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారిని అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తుంటాను, నాకు ఇష్టం. ఆయనతో వెళ్ళి మాట్లాడతాను, ఆయనతో కలిసి హిందుత్వం కోసం, ఆయన మంచి మంచి విషయాలు చెప్తారు మాట్లాడితే, పెద్ద నిఘంటు ఆయన మాట్లాడితే అన్నీ వస్తుంటాయి. ఆయన వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి పలకరిస్తుంటాను నేను. పెద్దవాళ్ళు అమ్మ, వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మనకు కనపడరు కదా ఎవరైనా, అందుకని ఉన్నప్పుడు మనం వెళ్ళి కలవాలి ఎవరైనా. వారు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అప్పుడప్పుడు వెళ్ళి గుళ్ళకి వెళ్ళినప్పుడు వీళ్ళ కొంతమంది పేర్లు, నేను కాశీలో వాటిలో కూడా, అక్కడ గయలో వాటిలో పిండ ప్రదానం చేసేప్పుడు కూడా నాకు ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు, అలాగే మన పేర్లు చెప్పేవాళ్ళ పక్కాగా బాలు గారికి, కే విశ్వనాథ్ గారికి, అందరి పేర్లు చెప్పేసి నేను అంటే అన్నీ చెప్తున్నాను కదా. అప్పుడు పోయి ఉన్నవారు పాత వాళ్ళు, కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, అందరి పేర్లు చెప్పి అక్కడ మనం చేయొచ్చు. అలాంటివన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ నేను చేస్తాను, నాకు ఇష్టం. నా ఇంట్లో వాళ్ళు, నా ఫ్యామిలీతో పాటు వాళ్ళందరూ అలా ఫీల్ అవుతాను అంతే. అంటే పవిత్ర లోకేష్ గారు రావడం కొంతమందిని బాగా డిసప్పాయింట్ చేసింది లైఫ్ లోకి. మీరు ఏమన్నా హట్ అయ్యారా? నేనెందుకు హట్ అవుతాను అంటే ఎక్కడ వేరే ఆర్టిస్ట్ వేరే అమ్మా, ఇప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వాళ్ళిద్దరికి నచ్చింది, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, వాళ్ళకి ఉంటే నేనే మధ్యలో నేను కొనికిస్తూ కొట్టం, నేనెందుకు హట్ అవ్వాలి? అసలు నాకేం సంబంధం ఉంది అందులో? అసలు దానిలో ఏమైనా మనకు సంబంధం ఉంటే ఓకే, మన సంబంధం లేకుండా ఎందుకు హట్ అవుతాం? వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, లేకపోతే వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తారు, అది నిజం కావచ్చు నిజం కాకపోవచ్చు, నాకెందుకు? అది మాతో మంచిగా ఉన్నారు లేదా, మన రిలేషన్ ఎలా ఉంది, మనతో వాళ్ళు మంచిగా ఉన్నారు లేదా. పవిత్ర అక్క బాగా మాట్లాడతారు, నరేష్ గారు బాగా మాట్లాడతారు, ఇంకేంటి అక్క అంటారా పవిత్ర గారు? నాకు ఎప్పటి నుంచి పెళ్ళి అయిన తర్వాత? అంతకు ముందు నుంచేనా? ముందు నుంచి అక్క అంటారా? ముందు నుంచి అంటే ఆవిడతో ఎక్కువ నాకు ఇంటిమేసి లేదు, కలిసి మేము వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు తర్వాత నుంచి కొంచెం ఇంటిమేసి పెరిగిన. మామూలుగా ఆవిడ నాకన్నా పెద్దవడని అట్లా పెద్దవడ. ఓకే మేడం, అప్పట్లో విజయ నిర్మల గారి డైరెక్షన్లో, ఆవిడ ఉన్న ప్రొడక్షన్లో మీరు కెరీర్ స్టార్ట్ చేశారని చెప్పేసి అన్నారు. ఆ టైంలో నరేష్ గారికి కొత్తగా పెళ్లి చేయాలి, అప్పుడే ఏదో డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి కదా, అప్పుడే డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. అంటే ఇది మీకు తెలుసు, లేకపోతే చాలామంది తెలియకపోవచ్చు, అది నాకు వరకు తెలిసిందనమాట. అంటే మీ మీద ఒక అభిప్రాయం ఏదో ఉన్నదంట, నిజమేనా? ఎవరికి? అంటే నరేష్ గారే ప్రపోజల్ పెట్టారు. ఎవరు చెప్పారు మీకు? తెలియకుండా ఎలా ఉంటే వస్తాయి కదా.
చిచి అండి అంటే ఇప్పుడు చిచి చిచి మీకు తెలిసి ఉండొచ్చు, మీరు చెప్పపోయి ఉండొచ్చు, కానీ చాలా వరకు చాలా మందికి అడగపో ఉండొచ్చు. చిచి తప్పు. అలాంటి ఆయన ఎప్పుడు నాకు అలాంటి రిలేషన్ ఏం కాదు అసలు. అసలు నరేష్ గారికి నాకేం సంబంధం అండి మధ్యలో. చచా ఆయన ఒక బ్రదర్లీ ఫీలింగే ఉండేది ఎప్పుడు మాకు. ఎందుకంటే అంటే మాకు అది ఆదిబట్ల కళాపీఠం హరికథ ఉత్సవాలు చేస్తే ఆయన విజయవాడ వచ్చి నా హరికథ మీరు ఇంకా బ్రదర్లీ ఫీలింగ్ అంటే ఇంకా పాయింట్ మాట్లాడండి. లేదమ్మా, తప్పు, చాలా తప్పు. ఎందుకంటే ఆయన అసలు ఎప్పుడు అలాంటి ఊహ మీకే ఎవరు చెప్పారు అసలు? ఏ విధవ అన్నాడో కానీ ఆ పరమ దరిద్రుడు అయి ఉంటాడు వాడు. అష్ట దరిద్రుడు నిష్ట దరిద్రుడు అయితే ఇలాంటి నిందలు వేస్తాడు వాడు. ఇది నింద కాదు అంటే అంటే నా వరకు రాలేదు మరి. మీరు ఇంకా బ్రదర్ అని ఫీలింగ్ అతను డిఫరెంట్. ఆయన అలా ఏం లేదు, మా ఫీలింగ్ లేదు. అలాంటి ఉంటే వేరుంటది. ఆయనకి పెళ్లి చేయాలనుకుంటున్నారు, అదే అసలు అప్పటికే ఒక డిస్టర్బెన్స్ లో అయితే అవ్వచ్చమ్మా. ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేను ఫ్రీగా ఉండి నేను డైవర్స్తో ఉన్నాను కదా అనేసి ఏదైనా అనుకుని ఉంటారేమో అట్లా. ఆయన ఎక్కువగా క్లోజ్ అలా అనుకుంటే మనం ఏం చేయలేము. వాళ్ళు ఎవరు అనుకున్న దాన్ని నాకేం సంబంధం? నాకు సంబంధం లేని విషయాలు నేను ఎలా మాట్లాడతాను? నాకు సంబంధం కూడా లేదు. ఆయన అలా ఎప్పుడు ఆయన అనుకోలేదు, నేను అనుకోలేదు. ఎవరు అనుకుంటే నాకెందుకు? మాకు సంబంధం తప్పు అసలు లేదు. మా అసోసియేషన్ టైంలోనే పవిత్ర గారు ఉన్నారు ఆల్రెడీ. మాకు తెలుసు కదా, మాకు ఎట్లా అనుకుంటారు? అప్పటికే అనౌన్స్ చేశారు కదా. లేదు, అప్పుడే కొంచెం ఎక్కువ మేము క్లోజ్ ఉన్న టైం కూడా అదే. మరి ఇంకా అలాంటి ముందే క్లోజ్ ఏం లేదు. మేము ఎప్పుడు క్లోజ్ లేదు. నేను ఎప్పటికైనా ఎవరితో కూడా అంత దగ్గరగా వెళ్ళను, అంత దూరంగా ఉండను. నేను నా పని నేను చేసుకుంటాను అంతే.